ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. గత 2 వారాలుగా నేను న్యాయాధిపతుల గురించి నేను చెప్తున్నాను కదా. చూడండి నా ప్రియ సంగమా, లాస్ట్ వీక్ గిద్యోను చేసిన యుద్ధం గురించి మనం నేర్చుకున్నాం. అందులో కూడా న్యాయాధిపతుల చరిత్రను నేను చెప్పాను. యెఫ్తా ప్రసంగంలో కూడా నేను ఇజ్రాయెల్ ప్రజల గురించి లేదా న్యాయాధిపతుల గ్రంథం గురించి నేను చెప్పాను. మరొకసారి నేను చెప్పాలని ఆశపడుతున్నాను న్యాయాధిపతుల గ్రంథము గురించి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము ఆది కాండము నుండి మనము చూసినట్లయితే ఇట్స్ ఎ 7th బుక్, 7వ గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము. అదేవిధంగా యెహోషువ, కాలేబు వీళ్ళు కానాను దేశానికి మరి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించారు. నడిపించిన తర్వాత ఇంకా అప్పటికి సౌలు రాజు కాలేదు. వీళ్ళు ఈయన చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి ఎవ్వరు నాయకుడు లేరు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మాట వినకుండా దుష్ట కార్యములు, చెడు సహవాసము, దేవునికి ఇష్టం లేని పనులు ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. ఆ ఒక చరిత్ర మొత్తము న్యాయాధిపతుల గ్రంథములో ఉంటుంది. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథములో 21 చాప్టర్స్ ఉంటాయి, 21 అధ్యాయాలు ఉంటాయి. చూడండి, గమనించాలి. 21 చాప్టర్స్ ఉంటాయి. చూడండి, ఈ యొక్క 21 చాప్టర్స్లో 3rd చాప్టర్ నుండి 16th చాప్టర్ వరకు విల్ సీ 13 జడ్జెస్, 13 నాయకులను, న్యాయాధిపతులను మనము చూస్తాం. చరిష్మల్ లీడర్స్. చూడండి, చాలా చక్కగా దేవుని యొక్క ఆత్మ ద్వారా వీళ్ళు నడిపింపబడ్డారు. స్వయాన దేవుడే ఇజ్రాయెల్ ప్రజల నుండి ఎన్నుకున్నాడు ఈ యొక్క న్యాయాధిపతులను. చూడండి, ఆఫ్టర్ జాషువా తర్వాత ఎవ్వరు నాయకుడు లేడు. అందుకోసమే నేను లాస్ట్ వీక్ చదివించాను, లాస్ట్ వీక్ కూడా చదివించాను. ఆ దినములలో ఇజ్రాయెలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. రాజు లేడు. మరి ముఖ్యంగా ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము యూదుల సాంప్రదాయ ప్రకారము వాళ్ళు అనేక సాక్ష్యాలను బట్టి పరిశోధించి 11th సెంచరీలో 11వ శతాబ్దంలో ఈ యొక్క పుస్తకాన్ని రాశారు అని కనుగొన్నారు. ఎవరు ఈ పుస్తకాన్ని రాశారు అని అంటే సమూయేలు ప్రవక్త. ఈజ్ అ ఫిట్ అండ్ ఈజ్ అ క్వాలిఫైడ్ పర్సన్ టు రైట్ దిస్ జడ్జెస్ బుక్ అని అన్నారు. కానీ కొంతమంది స్కాలర్స్ అగెన్స్ట్ వెళ్ళారు. కొంతమంది ఆయన రాయలేదు అని, కొంతమంది మరి అగెన్స్ట్, బైబిల్ పండితులు మరి అగెన్స్ట్ కూడా అయ్యారు. కానీ యూదుల సాంప్రదాయ ప్రకారము సమూయేలు రాశాడు అని అన్నారు. అదేవిధంగా మరి ఈ యొక్క తేదీ, ఈ యొక్క న్యాయాధిపతులు ఏ సమయంలో, ఏ గడియలో, ఏ తేదీలో రాశారంటే 1045 నుండి 1000 BC వరకు, క్రీస్తు శకం 1045 to 1000 BC ఈ యొక్క చరిత్ర రాయబడున్నది. మరి ముఖ్యంగా ఈ యొక్క న్యాయాధిపతుల పుస్తకానికి, గ్రంథానికి 350 సంవత్సరాల చరిత్ర ఉన్నదండి. ఆల్మోస్ట్ క్రీస్తు శకం 1380 BC నుండి క్రీస్తు శకం 1050 వరకు మనం గమనించినట్లయితే 350 years హిస్టరీ ఉన్నది ఈ యొక్క జడ్జెస్కి, ద బుక్ ఆఫ్ జడ్జెస్కి. చూడండి, మరి ఈ యొక్క గ్రంథమును చదవడానికి
దేవుడు ధ్యానించడానికి దేవుడు నాకు చక్కని మరి సమయాన్ని ఇచ్చాడు. ఈ 21 చాప్టర్స్ ఆల్మోస్ట్ 13 జడ్జెస్ ఉన్నారు. ఈ 13 జడ్జెస్కి బహుశా మీరు ఎవరైనా బైబిల్ చదివినారో లేదో కానీ నేను మాత్రము 13 మంది న్యాయాధిపతుల గురించి నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. మరి ముఖ్యంగా ఏలీ కూడా ఒక న్యాయాధిపతే. ఆయన యాజకుడుగా కూడా ఆయన సర్వ్ చేశాడు. అదేవిధంగా సమూయేలు ప్రవక్త కూడా ఒక న్యాయాధిపతే. చూడండి, ఈజ్ అ ప్రాఫిట్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ అ జడ్జ్. ఆయన కూడా యాజకుడే. గమనించాలి, ఆయన కూడా యాజకుడే. కాబట్టి ఈ యొక్క న్యాయాధిపతుల గురించి నేను మరి చెప్పాలని ఆశపడ్డాను. ఇజ్రాయేలు దేశము గురించి మనం ఆలోచించినట్లయితే యెహోషువ, కాలేబు చాలా చక్కగా దేవుడు చెప్పినట్లు మోషే ధర్మశాస్త్రము ప్రకారము వాళ్ళు నడిచారు. మోషే మాట విన్నారు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ, కాలేబులు వాళ్ళే కానానులో అడుగు పెట్టించి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించారండి. ఇజ్రాయెల్ ప్రజలను నడిపించి మరి అక్కడ పెట్టారు. అప్పటికి జోషువ మరి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి మోషే ధర్మశాస్త్రం గురించి చెప్పి ఇంకా ఆయన సెలవు తీసుకున్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చేసే పనులు ఏ విధంగా ఉన్నాయంటే మరీ ఘోరమైన పనులు చేశారు వాళ్ళు. దేవుని దృష్టికి చూడండి చెడు మార్గంలో నడుస్తున్నారు. దేవుని దృష్టికి వాళ్ళు కోపము తెప్పిస్తున్నారండి. దేవుని దృష్టికి వాళ్ళు ఏం చేస్తున్నారు? కోపము తెప్పిస్తున్నారు. ఏ విధంగా కోపం తెప్పిస్తున్నారంటే శత్రులతోని సహవాసము చెయ్యకండి అని దేవుడు చెప్పాడు. కానీ శత్రులతోని అన్యులతోని సహవాసం చేస్తున్నారు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు. శత్రులతోని మీరు రిలేషన్షిప్స్ పెట్టుకోకండి అని దేవుడు చెప్పాడు. కానీ ఈ ఇజ్రాయెల్ ప్రజలు అన్యులతోని ఆ రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు. ఏ విధంగా పెట్టుకుంటున్నారు? వివాహాలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ ప్రజల కుమార్తెలు శత్రులతోని ఏకమై వాళ్ళ కుమార్తెలను వీళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళ కుమారులను వాళ్ళకి ఇస్తున్నారు. ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కదా. వాళ్ళతోని సహవాసం చేస్తున్నారు. సహవాసము చేస్తూ వాళ్ళు నడుస్తున్నాడు. అప్పుడే దేవుడు సెలవిచ్చాడు, కానానులో అడుగు పెట్టగానే శత్రువులను అందరినీ తరిమేసేయి అని చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలకు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు శత్రువులను అందరినీ తరిమేశారు. కొంతమంది శత్రువులను తరిమేసి చంపేశారు. కానీ కొంతమందిని కూడా పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇంట్లో పని వాళ్ళగా పెట్టుకున్నారు. వాళ్ళ పొలం పనికి, ఇంటి పనికి కదా శత్రువులను పెట్టుకున్నారు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడు ఏం సెలవిచ్చాడు? అందరిని నిర్మూలం చేసేసాయి అని దేవుడు చెప్పాడు. కానీ దేవుని మాట వినకుండా ఇజ్రాయెల్ ప్రజలు నడుస్తున్నారు. వాళ్ళతోటి సహవాసం చేస్తున్నారు. వాళ్ళతోని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చూడండి, వాళ్ళు మొక్కే మరి ఆ ఐడల్స్కి కూడా వీళ్ళు కూడా మొక్కుతున్నారు. ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు ఉంటున్నారండి. ఇదొక సర్కిల్ అండి. ఏ విధంగానంటే మొట్టమొదటిగా పాపం చేస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ దేవునికి కోపం వచ్చి శత్రువుల చేతికి అప్పగించేస్తున్నాడు. ఆ శత్రువుల చేతికి అప్పగించగానే వాళ్ళ మధ్యలో బానిసత్వంగా ఉండిపోతున్నారు. మళ్ళీ యెహోవాకు మొరపెట్టుచుండగా యెహోవా మళ్ళీ ఒక న్యాయాధిపతిని నిర్మించి మళ్ళీ వాళ్ళను విడిపిస్తున్నాడు. మళ్ళీ యథావిధిగా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ పాపం మళ్ళీ చేస్తున్నారు. సర్కిల్ తిరుగుతుంది ఇది ఇజ్రాయెల్ దేశంలో, ఆ కానాను దేశంలో సర్కిల్. ఇజ్రాయెల్ ప్రజలు చేసే పాపం దేవునికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా ప్రేమించాడు ఇజ్రాయెల్ ప్రజల్ని, చాలా ప్రేమించాడు.
వీళ్ళు నా జనులు అని అన్నాడు. చూడండి, కానీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని చేయి విడిచిపెట్టారు. దేవుడు మాత్రము ఇజ్రాయెల్ చేయి విడవలేదండి. ఇజ్రాయెల్ చేయి విడవలేదు. శత్రువులనందరినీ నిర్మూలన చేయమన్నాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలనేమో కొంతమందిని పెట్టుకున్నారు, కొంతమందిని పెట్టుకొని నడుస్తున్నారు. చూడండి నా ప్రియ సంగమా, ఎంత భయంకరంగా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఉంటున్నారు, ఎంత భయంకరంగా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు నడుస్తున్నారు. అందరినీ నిర్మూలన చేయమన్నాడు దేవుడు. కానీ దేవుని మాట వినకుండా వీళ్ళు నడుస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అయ్యారో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలకు చూడండి, వాళ్ళ కండ్లలో ముళ్ళు వలె ఉంటున్నారు ఈ యొక్క శత్రువులు. చూడండి, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనము. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లగాను, అండర్లైన్ చేసుకోండి, మీ కన్నులలో ముండ్లగాను, మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. చూడండి ఏ విధంగా ఉంటున్నారు? కళ్ళలో ముళ్ళలాగుంటున్నారంట. అదేవిధంగా ప్రక్కలో శూలము కుచ్చుతున్నారంట, శూలముతోని బాధ పెడుతున్నారంట. దేవుడు ఏమని సెలవిచ్చాడు? కానాలలో అడుగు పెట్టగానే అందరినీ ఫినిష్ చేసేసేయండి, నిర్మూలన చేసేసేయండి, పంపించేసేయండి అంటే ఎవరైతే కొందరు ఉన్నారో వెళ్ళగొట్టని వాళ్ళు మీ కళ్ళలో ముళ్ళలాగుంటున్నారండి అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి ఏ విధంగా మన డెలికేట్ పార్ట్ మన దేహంలో, శరీరంలో కళ్ళు కదా, ఈ కళ్ళల్లో కొంచెం దుమ్ము పడగానే ఎంత భయంకరమైన మంట కదా, తట్టుకోలేము. ఈ కళ్ళల్లో ముండ్లలాగా ఉంటున్నారంట శత్రువులు, శూలములాగా కూర్చుతున్నారంట. వాళ్ళు బాధ పెడతారు మిమ్మల్ని అని దేవుడు ముందుగాలని సెలవిచ్చాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు వింటున్నారా? వింటలేరు. ఇజ్రాయెల్ ప్రజలు వింటలేరు. వినకుండా దేవునికి నచ్చని పనులు వాళ్ళు చేయడం ప్రారంభించారు. చూడండి అదేవిధంగా మరి ఇజ్రాయెల్ ప్రజలు కానానులో అడుగుపెట్టిన తర్వాత అది ఇజ్రాయెల్ దేశంగా మారింది. దాని తర్వాత క్రీస్తు శకం 4 BCలో ది అలెగ్జాండర్ గ్రేట్ ఆ పేరును చేంజ్ చేశాడు. ఇజ్రాయెల్ దేశముగా ఉన్న పేరుని తీసేసి పాలస్తీనా అని పెట్టాడు. ఏం పేరండి? పాలస్తీనా. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశముకు పాలస్తీనాకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దేవునికి మాత్రం ఇష్టం లేని పనులు మరి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. కనులలో ముండ్ల వలె ఉంటున్నారు శత్రువులు, ప్రక్కలో మరి ఆ శూలంతోని కూర్చుతున్నారు. వాళ్ళు మిమ్మలను బాధ పెడతారు అని ముందుగానే దేవుడు సెలవిచ్చినా కూడా ఇజ్రాయెల్ ప్రజలు వినలేదు. ఇదొక సర్కిల్గా మరి ఉండిపోతుందండి. బ్రోకెన్ పీపుల్, బట్ మై గాడ్ ఇస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. హల్లెలూయా. బ్రోకెన్ పీపుల్, విరిగిపోయింది హృదయము దేవుని ఎడల, కానీ దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడండి, యథార్థవంతుడు. ఆయన ప్రేమను మాత్రము అదే విధంగా చూపిస్తున్నాడు. పాపము చేస్తున్నారు, మరి శత్రువులతోని సహవాసం చేస్తున్నారు, నడుస్తున్నారు, మళ్ళీ ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ దేవునికి మొర పెడుతున్నారు, అయ్యా నువ్వు మమ్మల్ని రక్షించు అంటున్నారు. మళ్ళీ తిరిగి న్యాయాధిపతిని దేవుడు పంపిస్తున్నారు, మరి ఇజ్రాయెల్ ప్రజలను విడిపిస్తున్నాడు. మళ్ళీ తిరిగి యథావిధిగా ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేస్తున్నారండి. చూడండి ఈ యొక్క చరిత్ర 350 సంవత్సరాల చరిత్ర. ఇది 350 సంవత్సరాల చరిత్ర. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని చెయ్యి విడిచారు, కానీ నా దేవుడు మాత్రము ఇజ్రాయెల్ ప్రజల చెయ్యి విడవలేదు. నమ్మకంగా ప్రార్థన చేయగానే మళ్ళీ న్యాయాధిపతిని పంపించి ఆయన విడిపించినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు
మరి నేను చెప్పబోయే వాక్యంని మరి మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నేలు గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాడు, ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజల్ని మరి ఆయన క్షేమముగా విడిపించాడో ఈరోజు నేను ఒత్నేలు గురించి నేను సిద్ధపడ్డానండి. చూడండి, ఒత్నేలు అనగా దేవుని సింహము. ఏంటండి? దేవుని సింహము. దేవుని సింహము గురించి ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని విషయాలు, ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు మరి శత్రుల సైన్యములో బానిసత్వంగా ఉంటే వాళ్ళని ఏ విధంగా విడిపించారో ఈరోజు మనము నేర్చుకుందాం, విందాం. ప్రైజ్ ది లార్డ్. మరి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము చదువుకుందాం. ఇజ్రాయేలుకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారినందరినీ శోధించి, చూడండి, చూడని వారిని అందరినీ శోధించారు. చూడండి, ఇజ్రాయేలుకు కనానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారు, ఇంకా అక్కడ ఎవ్వరు చూడలేదు యుద్ధాలు అనగా ఇట్స్ అ న్యూ జనరేషన్, ఇట్స్ అ న్యూ జనరేషన్. ఇంకా అక్కడ ఎవ్వరు యుద్ధమును చూడలేదండి. వాళ్ళని శోధిస్తున్నాడు. చూడండి, వాళ్ళని శోధించి ఇజ్రాయేల్ తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయు నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. చూడండి, పూర్వము ఆ యుద్ధములు ఏమాత్రము చూడలేదండి. కొత్తవారు, యంగ్స్టర్స్, న్యూ జనరేషన్ యుద్ధమును నేర్పిస్తున్నాడంట దేవుడు. యెహోవా ఆ జనులను ఉంచుతున్నాడు. శత్రువులు కూడా ఉంటున్నారు అక్కడ, వాళ్ళ మధ్యలో శత్రువులు కూడా ఉంటున్నారు కదా, శత్రువులు కూడా ఉంటున్నారు. వాళ్ళను కూడా యుద్ధంలో నేర్పించాలి, శోధించాలి, పరిశోధించాలి, తయారు చేయాలి అని ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, ఏం తెలియదు వాళ్ళకి, ఏం తెలీదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. యుద్ధమును నేర్పించాలి. చూడండి, యుద్ధమును నేర్పించాలి ఆ జనులకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవా ధర్మశాస్త్రమును ఎరిగిన ఈ యొక్క మరి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దృష్టికి బహుగా బాధ పెట్టారు. అయినా దేవుడు మాత్రము ఇజ్రాయెల్ చెయ్యి విడవలేదు. చూడండి, ఒక్కసారి 4వ వచనము. యెహోవా మోషే ద్వారా, చూడండి, యెహోవా మోషే ద్వారా తన తండ్రులకు ఇచ్చినట్లు ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇజ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఎవరినండి? ఆ జనములను, శత్రులను పరిశోధించడానికి దేవుడు ఉంచాడు. వాళ్ళు తెలుసుకోవాలి నేనంటే ఏంటో అని. ఇజ్రాయెల్ ప్రజలతోని ఉన్నప్పుడు కూడా శత్రువులు దేవుడు ఏమనలే, వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు యుద్ధము చెయ్యాలి, నేర్చుకోవాలి, నేను పరిశోధిస్తాను వాళ్ళని అని చాలా చక్కగా మరి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో రాశాడు కదా. దేవుడు వాళ్ళకి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నెగ్గాలి వాళ్ళు కదా. నిజమే, 9th క్లాస్ అయిపోగానే 10th క్లాస్కి అయిపోగానే ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తేనే కదా, అంతేనా? పరీక్షలు రాస్తేనే కదా నెగ్గడం. ఆ పరీక్షలో ఫెయిల్ అయితే ఇక అక్కడనే కూర్చుంటారు కదా, అక్కడనే కూర్చుంటారు, అదే క్లాస్లో కూర్చుంటారు. చూడండి, కొంతమందిని గమనిస్తుంటాను, పరీక్షలు రాస్తుంటారు, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతారు, బయటికి రానికి ఇంట్లోకి వెళ్ళి బయటికి రారు కదా, భయపడుతుంటారు, సిగ్గుపడుతుంటారు, తప్పించుకుంటుంటారు. అయ్యో కదా,
ఆ పరీక్షలో నెగ్గితే ధైర్యంగా తిరుగుతారు కదా. ఆ పరీక్షలో ఓడిపోతే ముఖం లేదు, ఏం లేదు, దాచుకుంటారు కదా. యెహోవా కూడా పరిశోధిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. ఆ జనులను ఉండండి, ఆ జనులను ఉండనిచ్చండి, వాళ్ళకు నేర్పిస్తాను నేను అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇప్పుడు 5వ వచనం. కాబట్టి ఇజ్రాయేలులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరుజీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు. అండర్లైన్ చేసుకోండి. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. చూడండి, శత్రువులతోని సహవాసం చేసి ఏం చేస్తున్నారంటే వివాహం చేసుకుంటున్నారు. ఏ విధంగా వివాహం చేసుకుంటున్నారు? ఏదైతే చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడో అదే చేస్తున్నారు కదా, అదే చేస్తున్నారు. ఈ యొక్క వివాహము రిలేషన్షిప్స్ మీరు చేసుకోకండి శత్రువులతోని అని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళ కుమార్తెలను తీసుకుపోయి శత్రువుల చేతిలో పెడుతున్నాడు. అంటే నాకు అనిపించింది 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఈ 12 గోత్రాలలో అబ్బాయిలు దొరకలేరా? లేకపోతే అమ్మాయిలు దొరకలేరా? ప్రశ్న. దేవుని దృష్టికి చూడండి, దేవుని దృష్టికి చెడుతనముగా నడుస్తున్నారు. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్తున్నాడో అదే చేస్తున్నారు. వీళ్ళ కుమార్తెలను ఇస్తున్నారు శత్రువులకు, వాళ్ళ కుమారులను వీళ్ళు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? దేవతలను పూజిస్తున్నారు. ఎవరు ఈ దేవతలు అని మనం గమనిస్తే అప్పుడే బయలుదేవతలు, అశ్వర దేవతలు కదా. అలాంటి ఐడల్ వర్షిప్ కూడా చేస్తున్నారు, ఫాల్స్ వర్షిపింగ్ ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్నారండి. దేవునికి భయంకరంగా చూడండి, దేవుని దృష్టికి భయంకరంగా నడుస్తున్నారు. దేవుడు బాధపడుతున్నాడు ఈ ప్రజలను చూసి. ఏం జరుగుతుంది? నా ప్రజలు అని సెలవిచ్చాడు దేవుడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రేమించాడు. కానీ ఆ ఇజ్రాయెల్ ప్రజలే దేవుని వదిలేసి పాపంలో పడిపోయి నడుస్తున్నారు. వాళ్ళు పూజిస్తున్నారు, వాళ్ళ శత్రువులు పూజించే దేవుళ్ళకు ఇజ్రాయెల్ ప్రజలు కూడా మొక్కుతున్నారు. పూజించి వచ్చిరి, సంబంధాలు కలుపుకుంటున్నారు, భయంకరంగా నడుస్తున్నారండి ఇజ్రాయెల్ ప్రజలు. దాని తర్వాత 7th verse. అట్లు ఇజ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి. చూడండి, యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. చూడండి, దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయి శత్రు సైన్యములో సంబంధాలు కలుపుకొని వాళ్ళతో పాటు వీళ్ళు వర్షిపింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఐడిల్ వర్షిపింగ్. ఎంత భయంకరంగా నడుస్తున్నారండి, భయంకరంగా. నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిచ్చాడు. మోషే ధర్మశాస్త్రము ఎరిగిన వ్యక్తులు. యోషువ బాగా అర్థం చేయించాడు ప్రజలకి ధర్మశాస్త్రము. కానీ దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. చూడండి నా ప్రియ సంగమా, యెహోవాను మర్చిపోయారు. రేపటి దినమున మనకు కూడా అదే గతి పడుతుంది. మీరు కూడా దేవుని మర్చిపోతారు. భయంకరమైన ఈ యొక్క జనరేషన్లో మనం ఉంటున్నాము. జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు కూడా
దేవుని మర్చిపోతున్నారు ప్రజలు, ఇష్టానుసారంగా నడుస్తున్నారు కదా. పొట్టకూడు గురించి అబద్ధాలు మాట్లాడుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, ఎన్నో భయంకరమైన మాటల ద్వారా ముందుకు పోతున్నారు, ఎన్నో కొట్లాటలు పోట్లాటలు చూడండి, చూడరానివి చూస్తున్నారు, యెహోవాను మర్చిపోతున్నారు. ఇప్పుడు కూడా ప్రజలు ఎంతోమంది ఉంటున్నారండి, దేవుని మర్చిపోయి సొంత ఆలోచనలు సొంత జ్ఞానము ద్వారా ప్రవర్తిస్తున్నారు. మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు, కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. సేమ్ ఇజ్రాయెల్ ప్రజల్లాగానే, ఇజ్రాయెల్ ప్రజలు రాగానే యెహోవాను మర్చిపోయారండి. ఐగుప్తులో నుండి ఆల్మోస్ట్ 430 years ఆయన విడిపించాడు, దేవుడు విడిపించాడు, నడిపించాడు. అవన్నీ మర్చిపోయారు, ఆ కష్టాన్ని మర్చిపోయారు, అంతా మర్చిపోయి ఇష్టానుసారంగా చేస్తున్నారు. చూడండి 8వ వచనం, అందును గూర్చి యెహోవా కోపము ఇజ్రాయేల్ మీద మండగా. చూడండి ఏమొచ్చేసింది, యెహోవా కోపము ఇజ్రాయేల్ మీద మండగా ఆయన అరామ్ మహారాయిము యొక్క రాజైన. ఒక్క నిమిషం చూడండి, ఇప్పుడు నేను చెప్తాను, కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు మనకి కొంచెం నాలుక తిరగదు, పలకడానికి రాదు. ఆయన కొంచెం దాన్ని మెల్లగా చదవండి. ఇప్పుడు మనం అందరం కూడా దాన్ని చదవాలి, ఓకేనా? రైట్. ఆయన హరమున హరాయము, హరమున హరాయము, గట్టిగా హరమున హరాయము అనగా ఎత్తైనది, ఎత్తైనది 2 వాగుల మధ్యలో సర్వము భూమి ఉన్న స్థలము. దీన్ని సిరియా అని కూడా అంటారు, సిరియా అని కూడా అంటారు. ఇప్పుడు చదవండి అక్క. రాజైన కూషా నిష్రాతాయిము. అక్క చాలా చక్కగా చదివింది, మళ్ళొక్కసారి. కూషా నిష్రాతాయిము, మళ్ళొకసారి అందరం అనాల, కూషా నిషాతాయము. ఈ పేరుకు అర్థము రెట్టింపు చీకటి. ఏంటండి? రెట్టింపు చీకటి. మళ్ళొక్కసారి చదువుదామా. రాజైన కుషా నిషాతాయము. చేతులకు దాసులగుటకై, చేతులకు వారిని అమ్మివేసెను. ఏం చేశాడు దేవుడు? వారిని అమ్మివేశాడు. ఏ రాజుకి? కుషా నిషాతాయము రాజుకి అమ్మివేశాడు. ఇజ్రాయేలు 8 సంవత్సరములు కూషా నిషాతాయిమునకు దాసులుగా నుండిరి. అబ్బబ్బబ్బో, 8 సంవత్సరాలు దాసులుగా ఉంటున్నారు. ఈ యొక్క కుషా నిషాతాయము రాజైన ఆయన మధ్యలో వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళని ఎవరు అప్పగించారు అని ఆలోచిస్తే దేవుడే అప్పగించాడు. ఏ విధంగా అప్పగించాడు అని అంటే అక్కడ ఒక మాట రాస్తున్నది, అమ్మివేశాడు కదా, అమ్మివేశాను అని ఉన్నది. అమ్మివేశాను అంటే అప్పగించాడు. గమనించాలి, అమ్మివేశాను అంటే అప్పగించాడు. చూడండి, దేవుడు అమ్మేస్తాడా అండి? ఎన్ని పైసలకు అమ్మేశాడో కదా దేవుడు. అమ్మేశాడా? లేదండి, అమ్మలేదు. అప్పగించాడు అని అర్థము. ఆ రాజుకి అప్పగించాడు. ఎందుకంటే దేవునికి కోపం వచ్చింది ఇజ్రాయెల్ ప్రజల మీద. ఆ కోపము బహుగా మండింది ఇజ్రాయెల్ ప్రజల మీద. అందుకోసమే ఈ రాజుకి ఇజ్రాయెల్ ప్రజలను అప్పగించాడు. ఈ రాజుకు అర్థం ఏంటంటే, కుషా నిషాతాయముకు అర్థం ఏంటంటే రెట్టింపు చీకటి, భయంకరమైన వాడు. ఫుల్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ హిస్ లైఫ్. చూడండి, ఈయనకి అప్పగించాడు, అమ్మివేశాడు. ఈ అమ్మివేశాడు అనే పదమును మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు అమ్మివేశాడు అని మనం విన్నాం. చూడండి, 1 రాజుల గ్రంథం 21 అధ్యాయము 20 వచనంలో కూడా ఆహాబు మరి ఏలియాను మరి చూస్తూ పగవాడా అని అంటున్నాడు. అప్పుడు ఆ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అంతటా అహాబు ఏలియాను చూచి
నా పగవాడా, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలకగా, చూడండి, అని పలకగా ఏలియా ఇట్లా నేను, చూడండి, ఏలియా రెస్పాండ్ అవుతున్నాడు. ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు, చూడండి, యెహోవా దృష్టికి ఏం చేస్తున్నాడు యాహాబు? కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనక నా చేతిలో నీవు చిక్కితివి. నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ఆయన ఏం చేస్తున్నాడు? యెహోవా దృష్టికి కీడు చేశాడు కాబట్టి ఆహాబు ఆయనంతలే ఆయననే అమ్ముకుంటున్నాడు, అనగా అప్పగించుకుంటున్నాడు. ఏలియాను పగవాడా అంటున్నాడు ఆహాబు. ఎంత ధైర్యము! ఏలియా ఎవరు? ప్రవక్త. ఎవరండి? ప్రవక్త. ఏలియాను పట్టుకొని పగవాడా అంటున్నాడు ఈ యొక్క ఆహాబు. బోధించేవారిని కూడా ఎంతోమంది ఎన్నో మాటల ద్వారా ఎన్నెన్నో అంటుంటారు కదా. పరిచారికులను, బోధ చేసేవారిని, ఎవాంజలిస్టులను, పాస్టర్స్ని, ప్రవక్తలను ఎన్నో రకాలుగా మనుషులు బాధ పెడుతుంటారు. ఇక్కడ ఆహాబు కూడా ఏలియాని అంటున్నాడు పగవాడా అని. ఎందుకు అంటున్నాడంటే 3 సంవత్సరాలు వాన లేదు. నువ్వు ప్రార్థన చేసావు కదా, 3 సంవత్సరాలు వాన లేదు. నేను కాదు ఆపింది వానను, దేవుడు ఆపాడు. ఎందుకనంటే నువ్వు చేసే దుష్ట కార్యములు బట్టి ఆ వర్షాన్ని ఆపాడు. చూడండి, ఏలియా ఎంత చక్కగా రెస్పాండ్ అయ్యాడు. నీవు నీ భార్య కదా దేవుని దృష్టికి కీడును తెచ్చారు మీరు. అందుకోసమే నీవు అమ్ముకుంటున్నావు, అప్పగించుకుంటున్నావు, నా చేతికి నువ్వు చిక్కినావు అని ఏలియా అంటున్నాడు. అదేవిధంగా ఇంకొక వచనాన్ని కూడా మనం చూసుకుందాం. 2వ రాజుల గ్రంథం 17th chapter 17th verse. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. చూడండి, ఇక్కడ కూడా ఈ ప్రజలు కూడా తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. యెహోవా దృష్టికి చెడుతనముగా నడుస్తున్నారు. వీళ్ళు కూడా అప్పగించుకుంటున్నారు, వీళ్ళు కూడా అమ్మేసుకుంటున్నారు. ఇంకొక వర్స్ కూడా మనం చూసుకుందాం. ఇంకొక వచనము రోమీల రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనము. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిమై ఉన్నాను. పాపమునకు అమ్మబడ్డారు, శరీర సంబంధమై ఉన్నారు. చూడండి, అమ్మబడ్డారంటే అప్పగించుకున్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు అమ్మివేసెను అని రాయబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఇజ్రాయెల్ ప్రజలను శత్రుల చేతికి ఆయన అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఎవరు బానిసత్వంలో ఉన్నారు? కుషానిషాతయము. ఈ రాజు రెట్టింపు చీకటి. ఈ రాజు వాళ్ళను భయంకరంగా హింసిస్తున్నాడు, భయంకరంగా శోధిస్తున్నాడు. చూడండి, ఆ రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని క్రూరంగా వాళ్ళ ఎడల ప్రవర్తిస్తున్నారు. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 8 years, 8 సంవత్సరాలుగా బాధ పెడుతున్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరికి మొరపెడుతున్నారు అంటే దేవునికి మొరపెట్టడం స్టార్ట్ చేశారు. కష్టం వచ్చింది కదా, సుఖం వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం రాలేదండి. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు జ్ఞాపకం రాలేదు. ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి యెహోవాకు వాళ్ళు మొరపెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. చూడండి 9వ వచనము. ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇజ్రాయేళ్ల కొరకు
నియమించి వారిని రక్షించెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 8 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అప్పుడు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఎవరు? ఒత్నియేలు. ఒత్నియేలు అనగా దేవుని సింహము. గుర్తుపెట్టుకోండి, దేవుని సింహము. ఆయన రక్షిస్తాడు మిమ్మల్ని, ఆయన కాపాడుతాడు మిమ్మల్ని అని దేవుడు ఒత్నియేలుని ఇజ్రాయెల్ జనాంగంలో నుండి ఆయన ఒత్నియేలుని ఎన్నుకున్నాడు. చూడండి, గర్జించే సింహము వలె ఆయన ముందుకు వెళ్తాడండి. ఆయన పేరుకు అర్థము దేవుని సింహము. మరి ముఖ్యంగా ఆయన ఎవరి కుమారుడు? కనాజు కుమారుడు. ఎవరి కుమారుడు? కనాజు కుమారుడు. కనాజు అనగా బలము పొందినవాడు. బలము పొందినవాడు. ఈయన ఎవరు అని మనం ఆలోచిస్తే, ఈయన ఎవరో తెలుసా? కాలేబు తమ్ముడు. కాలేబు కూడా కనానులో అడుగుపెట్టాడండి, యోషువతో. కాలేబు కూడా బలవంతుడు. 80 ఇయర్స్లో ఆయన, అరే 40 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు ఉన్న బలం నాకున్నది అని కాలేబు కూడా చెప్పాడు కదా. అలాంటి కుటుంబంలో నుండి ఈ యొక్క ఒత్నియేలు వచ్చాడు. రక్షకుడిగా ఆయన ముందుకెళ్తున్నాడు. ఈ యొక్క రక్షకుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షిస్తాడు అని దేవుడు ఆయనని నిర్ణయించుకున్నాడు. చూడండి నా ప్రియ సంగమా, ఈయన దేవుని సింహము. సింహం ఏ విధంగా ఉంటుంది? వెనకకి స్టెప్ వేస్తుందా? అడవికి రాజు సింహం అంటే ఆ విధంగా పోరాడతాడు, ఆ విధంగా యుద్ధాలు గెలుస్తాడు. ఆయనకి దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలను నీవు రక్షించాలి, నీవు కాపాడాలి అని దేవుడు మరి ఒత్నియేలుకి మరి బాధ్యత ఇస్తాడు. మరి ముఖ్యంగా ఒత్నియేలు గురించి మనము ఇంకా కొంచెము నేర్చుకుందాం. ఒత్నియేలు మరి కొన్ని వర్సెస్లో కూడా, కొన్ని వచనాలలో కూడా ఒత్నియేలు గురించి రాయబడినది. చూడండి, మరి న్యాయాధిపతులు 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలలో ఈ యొక్క ఒత్నియేలు గురించి మరి రాయబడినది. ఒక్కసారి మనము చదువుకుందాం. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యాసెఫేరు. కిర్యాసఫేరు అనగా గ్రంథ నగరము. రాసుకోండి, కిర్యాసఫేరు అనగా గ్రంథ నగరము. కాలేబు కిర్యాసెఫేరు పట్టుకొని కొల్లపెట్టు వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడగు ఒత్నియేలు దాన్ని పట్టుకొనెను గనక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కిర్యాసఫేరు ఎవరైతే మరి ఆ యుద్ధంలో ఆ దేశాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళకి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడు. ఎవరు? కాలేబు. అప్పుడు ఈ కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడు ఒత్నియేలు ముందుకొస్తాడు. ముందుకొచ్చి నేను జయిస్తాను అని సెలవిచ్చి దండయాత్ర చేసి ఆ కిర్యాసఫేరును జయిస్తాడు. జయించి ఆ కిర్యాసఫేరును కూడా పేరు మారుస్తాడు. ఏమని పేరు మారుస్తాడు? దెబేరు అని పేరు మారుస్తాడు. దెబేరు అనగా సజీవ వాక్యము, సజీవ దైవత్వము. చూడండి, పేరు మారుస్తాడు. అనగా గ్రంథనగరముగా ఉన్న ఈ యొక్క మరి కిర్యాసఫేరును సజీవమైన మార్గములో ఈ యొక్క ఒత్నియేలు నడిపిస్తున్నాడు. అనగా వాక్యము ఎరిగిన వ్యక్తి ఈ యొక్క ఒత్నియేలు, వాక్య రహస్యాలు ఎరిగిన వ్యక్తి ఈ యొక్క ఒత్నియేలు, ధర్మశాస్త్రము ఎరిగిన వ్యక్తి ఈ యొక్క ఒత్నియేలు. ఎందుకంటే వీళ్ళ నాన్న కనాజు, తమ్ముడు వీళ్ళ అన్న ఎవరంటే కాలేబు కదా. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తి ఈ యొక్క ఒత్నియేలు, వాక్యమును ఎరిగిన వ్యక్తి ఈ యొక్క ఒత్నియేలు. అందుకోసమే సజీవ వాక్యములో మరి దైవత్వముగా మరి ఆ పేరును మార్చి దొబేరుగా ఒత్నియేలు నడుస్తున్నాడు. అప్పుడు కాలేబు ఏం చేశాడంటే, ఆయన మాట ఇచ్చాడు కదా నా కూతుర్ని పెళ్లి చేస్తానని. అక్సా ఆమె పేరు. అక్సా అనగా కడియము. ఏంటండి?
కడియము, బ్రాస్లెట్. అక్స అనగా బ్రాస్లెట్, కడియము. ఆ కడియమును సింహముకు కాలేబు వేశాడు. హల్లెలూయా. అక్సాను ఒత్నేలుకు ఇచ్చి వివాహము చేశాడు. చూడండి, ఇది దేవుడు జతపరిచిన కుటుంబము, పెండ్లి. హల్లెలూయా. ఎంత చక్కగా ఉన్నదండి. సింహము మెడలో కడియం వేశాడు దేవుడు కదా. ఎంత చక్కగా ఉన్నది కదా. ఈ యొక్క ఒత్నేలును దేవుడు ఎన్నుకున్నాడు. నీవు రక్షించేవాడవు ఇజ్రాయేలు ప్రజలను, నీవు కాపాడేవాడవు ఇజ్రాయేలు ప్రజలను, నీవు తప్ప ఇంకా ఎవరు లేరు అని దేవుడు ఎన్నుకొని మరి ముందుకు నడిపిస్తున్నాడు ఈ యొక్క ఒత్నేలు. వాక్యమును ఎరిగిన వ్యక్తి, వాక్యమును ఎరిగిన వ్యక్తి. ఆకాశమును భూమియు గతించినను కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. ఈ వాక్యాలను ఎరిగిన వ్యక్తి. చూడండి, వాక్యమును ధర్మశాస్త్రమును పాటించే వ్యక్తి ఈ యొక్క ఒత్నేలు. ఆ వాక్యమును ఆయన భుజము మీద వేసుకొని అనేక యుద్ధాలు ఆయన గెలిచినట్లు మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఆయన దేవుని మార్గంలో కూడా చాలా చక్కగా నడిచేవాడండి. ఆయన సువార్తను కూడా ప్రకటించాడు, సువార్తను కూడా ప్రకటించాడు. చూడండి, నిజమే, సువార్తను ప్రకటించే పాదములు ఎంత సుందరమైనవి, అంత మధురమైనవండి. గమనించాలి. చూడండి, ఒక్కసారి ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యెషయా 52:52 7వ వచనము. ఐజయా 52nd chapter 7th verse. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించి వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా. ఎంతో సుందరమై ఉన్నాయంట. ఇవన్నీ ఒత్నేలు పాటిస్తాడండి. అందుకోసమే ఆయన పాదములు కూడా ఎంతో సుందరమైనవి. ఒత్నేలు పాదములు సువార్తను ప్రకటిస్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు, చాటిస్తున్నాడు. ఈ యొక్క ఒత్నేలు రక్షణ మార్గంలో నడిపిస్తున్నాడు. అందుకోసమే కిర్యాసఫేరును మార్చేసే పేరుగా సజీవ వాక్యములో నడిపించాడు ఈ యొక్క ఒత్నేలు. ఈయనను దేవుడు ఎన్నుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి. మరి ముఖ్యంగా మరి ఎవరు శత్రువు అని ఆలోచిస్తే, ఎవరండి శత్రువు? రాజు పేరు ఏం పేరు? కుషానిషతాయము రాజు కదా. ఈ రాజు రెట్టింపు చీకటి, ఈయన అర్థము రెట్టింపు చీకటి. దేహమంతా చీకటే, దేహమంతా పాపమే, దేహమంతా పాపమే. చీకట్లోనే అన్ని పనులు చేస్తుంటారు, పాపము పనులు. చీకట్లోనే భయంకరమైన పనులు చేస్తుంటారు కదా. చీకట్లోనే పాపము పనులు భయంకరంగా చేస్తుంటారు. వెలుగు వాళ్ళకి నచ్చదు. పాపం పనులు చేసేవారికి వెలుగు నచ్చదు, చీకట్లోనే ఉంటారు. ఈ యొక్క రాజు కూడా అంతే, సిన్ఫుల్ పర్సన్, దేవునికి భయంకరమైన దుష్టకార్యములు చేసిన రాజు. ఈయన నుండి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకురావాలి ఈ యొక్క ఒత్నేలు. చూడండి, అప్పుడు దేవునికి మొరపెట్టడం ప్రార్థన చేశాడు. దేవునికి మొరపెడుతున్నాడు, అయ్యా నీవు నన్ను ఎన్నుకున్నావు, నీవు రక్షకుడుగా నన్ను పిలిచావు. 8 సంవత్సరాలుగా వాళ్ళు బాధపడుతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. భయంకరమైన వ్యక్తి ఆ రాజు, ఆయన నుండి ఎట్లా నేను తీసుకురావాలని అని ఆలోచిస్తుంటే అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకి దిగవచ్చిందంట. చూడండి 10వ వచనంలో, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక. చూడండి, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇజ్రాయేలుకు న్యాయాధిపతి అయి. చూడండి, ఇజ్రాయేలుకు ఏమైతున్నాడండి? న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్మా హరాయిము రాజైన కుషానిషతాయమును అతని చేతికి అప్పగించెను. హల్లెలూయా. చూడండి, యెహోవా ఆత్మ ఒత్నేలు మీదకి దిగి వచ్చింది.
న్యాయాధిపతిగా, మొట్టమొదటి న్యాయాధిపతిగా ఆయన మలచబడ్డాడు. ఈజ్ అ ఫస్ట్ జడ్జ్. యుద్ధానికి సిద్ధపడ్డాడు, బయలుదేరాడు. ఈ యొక్క ఒత్నేలు ఆ రాజుని ఓడగొట్టి ప్రజలను ఆయన చేర్చుకున్నాడు. హల్లెలూయా. యెహోవా ఆత్మ నడిపింపు ఉండాలి ప్రతి ఒక్క మానవునికి. ఆత్మ నడిపింపు లేకపోతే వేస్ట్ అండి. ఈ యొక్క న్యాయాధిపతులకు ఆత్మ నడిపింపు ఉన్నది. వాళ్ళు దేవుని సహాయం కోరారు. 8 సంవత్సరాలుగా బాధపడుతున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఒత్నేలును దేవుడు ఎన్నుకున్నాడు. ఒత్నేలును దేవుడు ఎన్నుకొని ఒక రక్షకుడుగా ఇజ్రాయెల్ ప్రజలను విడిపిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, యెహోవా ఆత్మ ఆయన మీదకి దిగిరాగానే యుద్ధానికి బయలుదేరి యుద్ధంలో విజయం పొందాడు. హల్లెలూయా. యుద్ధంలో విజయం పొందాడు. అతని చేతికి అప్పగించారు. ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజలను. భయంకరమైన రాజుయిన, దేహమంతా చీకటి, క్రూరంగా హింసించాడు ఇజ్రాయెల్ ప్రజలను. బానిసత్వంగా ఉండిపోయారు. వెట్టి చాకిరి చేయించుకున్నాడు ఆయన దేశంలో. ఈయన ఈ యొక్క రాజు దేవుని ఆత్మ దిగిరాగానే ఎంత పెద్ద రాజైనా కిందికి దిగాల్సిందే. హల్లెలూయా. చూడండి, అలాంటి శక్తి దేవునికి మాత్రమే ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆయన చేతికి ఇజ్రాయెల్ ప్రజలని అప్పగించాడు ఈ యొక్క రాజు. అప్పుడు గొప్ప విజయాన్ని ఒత్నేలు పొందుకున్నాడు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. అప్పుడు 40 years 40 సంవత్సరాలు దేశముకు నెమ్మదిగా ఉన్నదండి. ఏ యుద్ధాలు లేవు, ఏ పోరాటాలు లేవు. చూడండి, ఏ కొట్లాటాలు లేవు, ఏ పోట్లాటాలు లేవు కదా. 40 సంవత్సరాలు మరి ఇజ్రాయెల్ ప్రజలు క్షేమంగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు, ప్రేమతో ఉన్నారు. దాని తర్వాత కనాజు కుమారుడైన ఒత్నేలు మరణించాడు. గొప్ప విజయము దేవుడు ఒత్నేలుకి ఇచ్చాడండి. ఒత్నేలుకి ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాడు. దేవుని సింహము, ఈ యొక్క సింహము వలె గర్జించి శత్రు సైన్యమును ఓడగొట్టాడు. శత్రువులను జయించాడు ఈ యొక్క ఒత్నేలు. అలాంటి ధైర్యము దేవుడు ఒత్నేలుకి ఇచ్చాడు. ఆత్మ నడిపింపులో ఒత్నేలు ఉన్నాడు. అందుకోసమే గొప్ప విజయాన్ని ఒత్నేలు పొందుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కూడా మిమ్మల్ని కూడా ఎన్నుకుంటున్నాడు. మీ పట్ల కూడా గొప్ప విజయాన్ని ఇస్తాడు. మీ కుటుంబంలో కూడా గొప్ప విజయాన్ని ఇస్తాడు. అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబంలో. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్నో సమస్యలు, రోగాలు, వ్యాధులు మనను చుట్టుముట్టినా దేవుని యొక్క ఆత్మ నీ మీద కంచగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒత్నేలు మీద ఏ విధంగానైతే దేవుని యొక్క ఆత్మ ఉన్నదో అదేవిధంగా మీ అందరి మీద కూడా దేవుని యొక్క ఆత్మ ఉండునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.